హాయ్ హలో అండి. నా పేరు శివజ్యోతి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ చామదుంపల పులుసు. చామదుంపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ చామదుంపల్ని ఒక కుక్కర్లో తీసుకొని కొంచెం వాటర్ పోసి కొంచెం సాల్టు, కొంచెం ఆయిల్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ వేయటం వల్ల మనం ఇవి ఉడికిన తర్వాత ఇవి తొక్క తీస్తాం కదా, తీసినప్పుడు మనకి ఆయిల్ వేయకపోతే దురద వస్తుంది అనమాట చేతులంతా. అందుకే కొంచెం ఆయిల్ వేసుకుంటే దురద అలాంటివి ఏమీ రావు. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు చామదుంపల్ని ఉడికించుకున్న తర్వాత ఇలా పీల్ తీసుకోవాలి. నేను ఇందాక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నాను కదా, 3 విజిల్స్కి ఉడకలేదు. 6 to 7 విజిల్స్ వరకు ఉంచితేనే ఇవి చామదుంపలు అనేవి ఉడికినాయి. ఉడికిన తర్వాత వీటిని ఇలా తొక్క తీసుకుని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చామదుంపలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. తర్వాత 2 ఆనియన్స్ తీసుకుని దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం. దీనిలో కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొంచెం చింతపండు తీసుకుని దీన్ని నానబెట్టుకోవాలి. కొంచెం హాట్ వాటర్ పోసి చూడండి, కొంచెం హాట్ వాటర్ పోసి నానబెట్టు. ఇప్పుడు కూర ఎలా ఉండాలో చూద్దాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని బాండీ బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ చామదుంపల కూరలో. ఆయిల్ బాగా వేడైన తర్వాత చూడండి, ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి, కొంచెం ఆనియన్స్ కొంచెం ఇలా మగ్గిన తర్వాత దీనిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసిన తర్వాత 2 మినిట్స్ మగ్గనివ్వాలి. చూడండి, మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి, ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఇందాక ఉడికించి కట్ చేసుకున్న ఇవన్నీ తీసి దీనిలో వేసుకోవాలి. వేసుకుని ఇలా కలుపుకుందాం. చామదుంపల్ని కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు ఈ చామదుంపలు వేసుకున్న తర్వాత దీన్ని 5 మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ చామదుంపల్ని ఆయిల్లో ఇలా 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత దీనిలో చూడండి 1.5 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం కొంచెం వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. ఇలా కలుపుకుని మొత్తం మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ ఉడికేలోపు ఇందాక మనం ఇలా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దీన్ని గుజ్జు తీసుకుందాం. చూడండి, ఇప్పుడు చామదుంపలు ఇలా ఉడికించుకున్న తర్వాత చింతపండు గుజ్జు పోసి ఇలా కలుపుకున్నాం ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా పోసి ఒకసారి ఇలా కలుపుకుందాం. ఈ ముక్కలన్నీ మునిగే వరకు కొంచెం వాటర్ పోయాలి. ఇప్పుడు పోసి దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. చూడండి, ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత దీనిలో కొంచెం బెల్లం వేసి ఉడికించుకోవాలి.
ఒకసారి ఇలా తిప్పుకొని ఇంకా 5 మినిట్స్ ఉడికింది. చూడండి ఈ పులుసు అంతా ఈరిపోయింది, ఇలా దగ్గర పడింది. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియా పౌడర్ వేసిన తర్వాత 1 మినిట్ మగ్గనిచ్చి ఆఫ్ చేసుకోవటం. ఒకసారి ఇలా తిప్పుకోండి. మొత్తం ఇలా తిప్పిన తర్వాత 1 మినిట్ మగ్గనిచ్చి ఆఫ్ చేసేయటం. చూడండి రెడీ అయిపోయింది. వేడివేడిగా చామదుంపల పులుసు రెడీ. చూసారా, ఇలా ఇంత గ్రేవీ ఉండాలి.